హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్లో కనుక నేను చెప్పే ఈ 4 పాయింట్స్ కనుక ఉంటే మీకు కడుపులో ఉన్నది ఖచ్చితంగా బేబీ బాయ్ అనండి. ఇది చాలా బండ గుర్తులు అనమాట. మీ స్కానింగ్ రిపోర్ట్స్ అంటే ఎర్లీ స్కాన్ అంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక తీసుకున్న స్కాన్, బేబీ హార్ట్ రేట్ అనేది ఫామ్ అయ్యాక, లేకపోతే ఎన్టీ స్కాన్ కానివ్వండి, ఈ స్కాన్స్లో కనుక మీరు అబ్జర్వ్ అనేది చేసుకుంటే నేను చెప్పే ఈ 4 పాయింట్స్ కనుక మీలో కనుక మ్యాచ్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ అయితే పుడతాడు అండి. సో ఆ 4 పాయింట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో ప్లెజెంటా పొజిషన్ అనేది పోస్టీరియర్గా అని కనుక ఉంటే ఖచ్చితంగా 90% బేబీ బాయ్సే పుడతారు అండి. అది రామ్జీ థియరీ ప్రకారం అది అంటే ప్రూవ్ కూడా అయిందనమాట. మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్లో కనుక ప్లెజెంటా పోస్టీరియర్గా కనుక ఉంటే మాత్రం 90% బేబీ బాయ్ అని మనం అప్పుడే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ వచ్చేసరికి బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది 150 అబోవ్ కనుక ఉంటే ఖచ్చితంగా బేబీ బాయ్ అయితే పుడతాడు అనమాట. ఇది వచ్చేసరికి సెకండ్ మోస్ట్ పాయింట్ అండి. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి స్కానింగ్ రిపోర్ట్స్లో సిఆర్ఎల్ లెంత్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇమేజెస్ అనేది ఇస్తారు కదా, బేబీ ఇమేజెస్. ఆ ఇమేజెస్లో కనుక చూసుకున్నట్టయితే మనకి సిఆర్ఎల్ లెంత్ అనేది మెన్షన్ చేస్తారు. సిఆర్ఎల్ లెంత్ అనేది కనుక ఎక్కువగా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా బేబీ బాయ్ అనండి. బేబీ గర్ల్ కనుక ఉంటే సిఆర్ఎల్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ బేబీ బాయ్కి మాత్రం సిఆర్ఎల్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సిఆర్ఎల్ వాల్యూ అనేది కేవలం మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్లోనే ఉంటుంది. తర్వాత అయితే మనకి సిఆర్ఎల్ వాల్యూ అనేది అయితే మెన్షన్ అయితే చెయ్యరు. సో ఇది వచ్చేసరికి 3 పాయింట్స్ అండి. ఇంకా 4th పాయింట్ వచ్చేసరికి మనకి వామిటింగ్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే అవుతాయి. అంటే ఫస్ట్ 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ ఇలా వామిటింగ్స్ వికారంగా, నీరసంగా, యాక్టివ్గా లేకుండా కనుక ఉంటే ఖచ్చితంగా మీ పట్ల బేబీ బాయ్ అయితే ఉన్నట్లండి. ఈ 4 సిమ్టమ్స్తోనే మనం ఫస్ట్ 4 నెలల లోపే మనకి బేబీ బాయ్ పుడుతుందా, బేబీ గర్ల్ పుడుతుందా అని అయితే మనమైతే తెలుసుకోవచ్చు అండి. సో నా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోకి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.